కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో కొత్త సమీకరణాలు తెర మీదకి కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాజంపేట తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆయన మొన్న 2024 ఎలక్షన్లో కూడా పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి. అఫ్కోర్స్ ఆయన ఓడిపోయాడు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. ఇటు కూటమి పార్టీలో చేరికల మీద కూడా 3 పార్టీలు, అటు జనసేన, తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఈ 3 పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల మీద సర్వేలు, నివేదికలు వ్యతిరేకంగా రావడం, దీంతోనే కూటమి పార్టీల అధినేతలు అప్రమత్తం కూడా అయ్యారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారంట. ఆ విధంగా అడుగులు కూడా వేస్తున్నారంట. కూటమి పార్టీల అధినేతలు ఒకే సమయంలో తమ కేడర్కు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. తాజాగా జరిగినటువంటి మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కోవర్ట్లో ఉన్నారు, తమ ఎజెండా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఇక క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం, పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన సపరేట్గా ఒక సర్వే చేయించడం, ఇక పార్టీలో చేరికల ద్వారా వస్తున్నటువంటి సమస్యల మీద అప్రమత్తమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తాజాగా కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనికి ముందే జనసేన పార్టీ తమ పార్టీ నేతలు ఎవరో లైన్ దాటినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్నే హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు వాళ్ళు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పార్టీలో చేరికల మీద ఒక కీలక ప్రకటన కూడా చేసింది. తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో వారి గురించి పార్టీ కేంద్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నిన్న ఆదేశాలు కూడా ఇచ్చాడు. వారి గురించి తెలుగుదేశం పార్టీ పూర్తిగా విచారణ చేసిన తర్వాతే చేరికలను ఆమోదం కూడా తెలుపుతుందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలోనే అన్ని హోదాలో ఉన్నటువంటి నాయకులు గుర్తించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేశారు. దీని ద్వారా నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి చేరికల ద్వారా కూటమి నేతల మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నట్టు కూడా గుర్తించారంట. గతంలో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం ఇవ్వడం మీద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కూడా కనిపిస్తుందంట. అందుకని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు చాలా ఆగ్రహంగా కూడా ఉన్నారు. అదేవిధంగా 2 పార్టీలోనూ, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ, 2 పార్టీలోనే కొంతమంది నేతలు మితిమీరిన స్వేచ్ఛతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారంట. తమ ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి విమర్శల మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందంట. అందులో భాగంగానే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయేలా వ్యవహార శైలి ఉండకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాడు. ఈ వారంలోనే కూటమి సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగబోతుందంట. ఆ సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయి ఏడాది పాలన మీద సమీక్ష, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద ఏదో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారంట. మరి చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కేకే సర్వే కానీ, అదేవిధంగా ప్రవీణ్ పుల్లాట సర్వే కానీ, గ్రేట్ ఆంధ్ర కానీ చాలా సర్వేలు చేశారు. వాళ్ళ సర్వేలు అంతా కూడా కూటమికి వ్యతిరేకంగా రావడం కూడా జరిగింది. అప్రాక్సిమేట్లీగా 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంట ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పార్టీల నుంచి. సో ఫీడ్బ్యాక్ మాత్రం వెరీ బ్యాడ్. సో దీని మీద మరి కొద్ది రోజుల్లో 2 పార్టీలు కలిసి కూర్చొని ఏదో మంత్రాలు కూడా చేస్తారంట. చూడాలి మరి.